నక్షత్రేశ్వర అయ్యా, నన్ను ఇంత అన్యాయం చేసినవయ్యా. హరిశ్చంద్ర, అడవులలో నిన్ని నాళ్ళు అన్నమునకును నీళ్లకును ముఖము వాచునట్లు చేయటం నీది అన్యాయం కాదు గాని న్యాయముగా నాకు రావలసిన భక్తము నేను తీసుకున్నట్టు అన్యాయమైన భక్తము లేక తోవల విపత్తులను కానీ నా కొరకై వచ్చితివా? నీవు నా వలన బద్దమే తీసుకున్న నీవు నీ గురువులకు చేసిన ఉపకారం ఏమున్నదయ్యా? ఏమనుచున్నావు? మా గురువు గారి పని మీద నేను వచ్చానా? హరిశ్చంద్ర, నీవేమైనా అనుము నీ భార్యను అమ్మగా వచ్చిన ఈ ధనము నా త్రోవబత్తం కింద చెల్లవలసినదే. మా గురువు గారి మనం ఇప్పుడే ఇచ్చివేయము. మీరు ఇప్పుడు ధనం ఎక్కడ నుండి తెచ్చునయ్యా? చేర్చిన ధనము నీ చేత చిగ్గను గదా. నక్షత్రేశ్వర, నీకిది బొత్తుగా తగని పనయ్యా. ఏమో ఈ రాజా, నా చేయి పట్టుకున్నావు, నన్ను పట్టుదు అయ్యమ్మయ్యా. నేనంత సాహసిని కానయ్యా. అలాగే నా చేయి విడుము. విడిచితే ఒట్టుత్తమా, ఇంకా ధనము మీ గురువు గారికి ఇచ్చి వేయమయ్యా. హరిశ్చంద్ర, నేను మారు మాట్లాడు వాడను కాను. ఇంకా నువ్వు నీకు ఈ ధనము కావాలి అన్నా నా కంఠము కత్తిరించి ఈ ధనము తీసుకుని. అయ్యా, ఇంతకన్నా చెడులేమని పోనీ నన్ను కూడా అమ్ముకొని మీ గురువు గారి నన్ను రాబట్టుకున్నామయ్యా. నిన్నెవరు కొందరు అయ్యా? ఎవరు కనుక్కున్నారో కనుక కవజాతి వారికి విక్రయింపమయ్యా.
హరిశ్చంద్ర, సరే నీ మాట నేను కాదనగలను. ఓ కాశీపుర పౌరులారా, ఈతను హరిశ్చంద్ర చక్రవర్తి. మా గురువు గారికి రుణగ్రస్తుండొకట చేత నేను ఈతనిని బానిసీడుగా విక్రయించుచున్నాడను. ఈతని గుణకరంగా తన మహీరాజ్యమంతయుధాభిసూచిక దానమిచ్చిన ఎట్టి ధర్మరాజు మడంచిన విక్రమస్తిలో అది మాత్రమైన బొంతలు మాట ఎరుగని అసమాన నిత్య సత్యవ్రతుడు ఏడు జీవుల నవలీలయేనట్టి సాంద్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి బావి నీడుగా అమ్మంగబడడు పౌడు పౌరులారా అరచి అరచి నా గొంతు పడిపోతున్నది, నరచి నరచి నా కాళ్ళు పడిపోతున్నది. ఇంకొక బజారు పొలవు రమ్మయ్య. అయ్యా ఇంకా ఎంతకని అరిచేదనయ్యా? అరచి అరచి గొంతు పడిపోతున్నది, నరచి నరచి కాళ్ళు పడిపోతున్నది. ఉండు, ఎవడో కడజాతి మానవులే ఉన్నాడు, ఇటే వచ్చుతున్నాడు. దూరం ఉండాలా? మరిదిలు ఎవరైనా పోయారా? మీరు కడజాతి వారయ్యా, మీరు మమ్మల్ని అంటుకుంటే మేము స్నానం చేయాలి. ఎవరు కడజాతి? నీవు కడజాతి, నీ బాబు కడజాతి, నీ తాత కడజాతి, మొదటి జాతి నాది. పెరుగు నాదండు. బాబా బాబా చిన్న చిన్నలంతా బయట అందుకే
పెట్టమను ఆరా పెట్టమను ఎంత పెట్టమను చెప్పులు కుట్టమనే నేను నీకు బామర్దినా? నువ్వు బామ్మర్ది అంటే చెప్పరా ఓరి అప్రాచుడా, ఎలా అవుతావో చెప్పి చావురా. అరుంధతి ఓరు ఎవరు? మీ ఇంటి గొడ్డు మా ఇంటికి ఉంటేనా? మా ఇంటి గొడ్డే వచ్చి మారదోడరు మావాడు మీ ఇంటి గొడ్డ మా ఇంటి గొడ్డ దాన్ని మీ ఇంటి గుడ్డను పెళ్లి చేసుకున్నా నాకేమో బామ్మర్ది అయినా ఈ చిన్న కులం పెద్ద కులం యాదమ్మ మరి నిన్ను కోసిన ఆరకతడి నన్ను కోసిన ఆరకతడి కులాలు ఎక్కడున్నాయి బామ్మర్ది అసలు ఇంతటి తమరోలు నేను నక్షత్రేశ్వరుడు. ఏంటి బాబు ఉత్తరుడివా నేను సబ్రాహ్మణుడినిరా. ఉత్తరుడివా బాబు వామ్మో బ్యాబులు అందుకే ఈయనకి ఇంత పోగాలు నా కళ్ళకి నీ దండాలయా ఓరి అప్రాచుడా, నీ కాళ్ళకి నేను దండం పెట్టడం ఏంట్రా? నా కాళ్ళకి నీవు దండం పెట్టాను. అపరాత్రుడు అంటే ఏంటి బాబు పనికి మాలిన వేధావా, ఎప్పుడు వచ్చావురా ఎదవా ఎందుకు వచ్చావురా ఎదవా ఎప్పుడు వెళ్తావురా ఎదవా ఓరి అప్రాచుడా, ఇంతకీ బానిసను కొట్టడానికి వచ్చావా? నాతో తగులు ఆడడానికి వచ్చావురా? మహారాజు బిడ్డ అతగాడి ముఖం చూస్తే చేసిన పాపాలు అత్తగారిని చేస్తున్నావా వాంబో గొర్రెలు నమ్మడం చూశాను బర్రెలు నమ్మడం చూశాను పువ్వు నమ్మడం చూశాను మనుషులు నమ్మటం వాంబో నేను అలా చూడలేదే. అవి అన్నీ ఏమీ లేవు కనుకనే నేను ఇతనిని బానిసుడిగా విక్రయించుతున్నాడు రా దుర్మార్గుడా. వాంబో ఇంతకీ ఎక్కడైతే నీ గురువుడు బాబు విశ్వామిత్ర మహర్షి. ఈ సన్నాదులు కలిస్తే మూడు వేరాలు బాబు బాబా ఈ ఎన్నేళ్ళు బాబు 4 ఈ 4 ఏళ్ళ ఈ 2 ఏళ్ళతోటి ఈ 2 బొక్కలు పూసుకొని 4 సుక్కలు వేసిన తర్వాత ఇదిగో అది బొగ్గు తెల్లదు బాబు 3 తెల్లదు బాబు బాబా ఇప్పుడు చేసుకోరా బాబా. ఓరి అప్రాచుడా, ఇంతకు నువ్వు బానిసను కూడదా లేదా? ఇంతకు నీ దగ్గర డబ్బులున్నాయా? నా దగ్గర పని చేయడం చాలా కష్టంగా ఉంటుంది బాబు. అది గాడి చేస్తారా? చేస్తాడు. చేస్తానయ్యా. అయ్యా మహారాజు బిడ్డ అతగాని నమ్మేస్తున్నారు కదా నీకు చేయలేనాయా? చేయలేనయ్యా. అయ్యో అయ్యా నా పని చేయడం చాలా చాలా కష్టంగా చేసేదవా? చేస్తానయ్యా. నా కాడ పని చేయడం అంటే ఉత్తమ మాటలు కాదు బాబు, ఉత్తమ మాటలు కాదయ్యా. పొద్దున్నే లేవాలా, రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఊరంతా తిరిగి దండోరా కొట్టాలా. ఆ దండోరా కొట్టొచ్చి నా కాళ్ళు పిచ్చుకదవా చేసేదనయ్యా. చేసేదనయ్యా. అయ్యా, మన ఊళ్ళో గొడ్డు బాగా చనిపోయిందనుకో, దాన్ని ఏటట్టు తీసుకెళ్ళాలా, దాని చర్మం తీయాలా,
దాని మాంసం అమ్మాలా, ఆ తీసుకొచ్చిన చర్మాన్ని ఆ ఉప్పులు ఊర పెట్టాలా, ఆ ఊరిన చర్మాన్ని ఎండ కట్టి నా కాళ్ళకు చెప్పులు కుట్టాలి. కుట్టదవా? అలాగే చేసేదయ్యా. చేసేదయ్యా. నీ పేరేంటా? నా పేరు హరిశ్చంద్రుడు. ఈ అరిగిరి నా దొరికిందా? నా పేరెందు నీకు ఎరుకనా? ఎరుగునయ్యా. నా పేరెంతో ఎరుగవా? ఎరుగునయ్యా. నా పేరు వీరబాహుడయా, వీరబాహుడు. నేను నిన్ను గొంతే నువ్వు నాకు ఏమవుతావయ్యా? దాసుడు అవుతానయ్యా. దాసు అని పిలిచేత పలికెదవా? పలికెదనయ్యా. పలికెదవా? పలికెదనయ్యా. దాసు దాసు నేను నిన్ను కొంటాను కానీ నువ్వు ఎలవా? ఏ అప్పనే అత కానీ కొంటాను కానీ నీ రొక్క మీద చెప్పయ్యా. పోయి వీరదాసు, నీకు ఇతను కావాలి అన్నా అని చెప్తున్నాను. ఇది ఏం చెప్పా నీకు? దర్శత్మన్నాను షో కోసిన మేకలాగా గొంతు కొట్టుకోలాగా నా బాధపడతా, నాకు బాధపడతా. నాకు బాధపడాలంటే ఇక పనుకొని తీసుకొచ్చి పల్లెంలో పెట్టి దాన్ని కోసి మొక్క తీసి నోట్లో పెట్టేట్టు చెత్తగా దర్శత్వం మంచిగా. సరే సరే, నీకు అర్థమయ్యే భాషలోనే చెప్తాను ఏనుగు. దంతావళము అంటే ఏనుగు. దానికి 5 కాళ్ళు ఉంటాయి బాబు. దాని మీద మా రాజుగారి మీద ఎక్కడ ఎప్పుడు తిరుగుతా ఉంటుంది బాబు. ఓయ్ అప్రాచ్యుడా, దానికి ఉండేది కాళ్ళు 4, ఒకటి మాత్రం తొండము. నీకులాంటి తరగతి బాబు మరి. సరే సరే, అదే దాని మీద బలవంతుడొక్కడు నిలబడి, నీలాంటి వాడు, నాలాంటి వాడు కాదయ్యా, నీలాంటి వాడు ఒకడు నిలబడి పైకి రతనమును నా ఊరొచ్చే నా వాడొచ్చే నా నాడు కూడా రక్తి పెరిచింది సంకేస్తుంది. ఓయ్ దుర్మార్గుడా, నేను పదము పూర్తి కాక దొరికిన కొట్టేటట్టున్నావే. రత్నము అంటే మనిషి పేరు కాదుగా అప్రాచ్యుడా. రతనము అంటే కాసు, కాసు, ధనము. ఆ ధనమును ఎంత పైకి విసిరినో అంతటి ధనము కావాలి. ఎంత ధనమైన ఇచ్చి అతను కానీ కొంటాను కానీ ఇప్పుడు రావాయా బాబు. నేను నిన్ను కొంటాను కానీ నీకు భార్య బిడ్డలు ఉన్నారా? ఉన్నారయ్యా, కానీ ప్రస్తుతం నా వద్ద లేరయ్యా. ఉన్నారు కానీ ప్రస్తుతము నీ వద్ద లేరా? అవునయ్యా. అయ్యా ఆపనోడికి ఇంత ధనం ఇచ్చి నేను కొనుక్కుంటే కాటాన్ని పంపితే భార్య బిడ్డలు గుర్తొస్తే అప్పుడు నువ్వు వెళ్ళిపోతే నేను ఇంత ధనం పెట్టుకొని నేను అమ్మో నా కొడుకుల్లో నేను లేనయ్యో. అయ్యా హరిశ్చంద్ర చక్రవర్తి, ఎంతటి కష్టం దక్షిణాది ప్రజల ఈ యమధర్మరాజు సామాన్య మానవుడైన నీ చేత
తరం నా తరము కాదు కదా, బ్రహ్మ తరము కాదు కదా, ఎవరి తరము కాదు నాయనా, ఎవరి తరము కాదు. కష్టములు ఎవరికి స్వస్థం, ఇందులో కష్టములు ఎవరికి స్వస్థము నాయనా. సత్యమే వజైతే కొంటాను లేకపోయా అయ్యా నేను కొంటున్నాను కదా, మన కాటంలో రావాల్సిన సుంకం ఏందో ఎరుగునా ఎరుగునయ్యా మాడ పిండరములు దండరములు. ఆ మాడా పాటను చూశావు, జాగ్రత్తగా ప్రొద్దున్నే ఇంటికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా తీసుకురానాయన. ఆ దండలములు పిండరములు, ఆ పిండరములు నీవు కడుపారా కడుపు నిండా భుజించున్నాయన, భుజించవయా. అలాగే చేసేవాడయ్యా. అయ్యా కాటి సుంకము రానిదే రాజైనా నిరుపేదైనా కాల్చుటకు గాని కూర్చుటకు గాని వీలు లేదయ్యా. అలాగే చేసేవాడు స్వామి. అయ్యా ఈ కాటంలో దయ్యాలు భూతాలు పిశాచాలు ఉంటాయయ్యా. కావున నీ వద్ద ఎన్నడూ ఈ కాటమును ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలి. అయ్యా కాటిలో ఎముకలు కొరికే చల్లయ్యా. కావున మరి ముఖ్యమైన పని మిగిలిపోయిందా? రాత్రంతా వాళ్ళ కాళ్ళు ఉంటావు కదా, ప్రొద్దున్నే ఇంటికి వచ్చేటప్పుడు ఇగో ఈ కుండ నిండా క్రొత్త కళ్ళు తీసుకురా నాయనా. దాహం వేసిందని దారిలో ఎంగిలి పడ్డావు, మాట తప్పిన వాడి అవుతావయా. అసత్యమాడుటకు నా మానసం గొప్పదయ్యా. నీ సొక్కమిస్తాను రావా. ఎక్కడ నా నిశ్చింతతో తపమాచరించుకుని నీవు కూడా ఈ ఘోరావన్యమున నా మూలమున పరాని పాత్రపడి పరిశ్రమ పుట్టిన నాది అనన్య సామాన్య సత్యనిష్టాగరిష్టము చే పరిశుద్ధమైన నేను మానవులను ఇంతటి క్షోభ తెచ్చిపెట్టిన వాడను హరిశ్చంద్ర కలతవహ్యోపకయ్యా కలకాలము కష్టముండదు కలతవహ్యోపకయ్యా కలకాలము కష్టముండదు కావలసిన కారణార్థములవందును తప్పులే నా అకృత్యము తలపునంతకయ్యా నా కలుషమయింతకు తకపితమై నన్ను వదిలింపకుండునే
నిన్ను ఆ పరమేశ్వరుడు రక్షించుగాకయ్యా. ఇక నీ రుణము తీరిపోయింది. పరమేశ్వర పరమేశ్వర నా పాపములకు ప్రాయశ్చిత్తము లేదా పరమేశ్వర? ఏదే నీ దివ్య రూపము, ఏదే నీ దివ్య రూపము? శంభో ఓం నమః శివాయ.